బాలకృష్ణ అఖండ 2 అనుకున్న టైం కి రిలీజ్ అయి ఉంటే ఈ వారం దాదాపు 15 కొత్త సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయ్యేవి. అయితే అఖండ 2 మూవీ అనూహ్యంగా వాయిదా పట్టం, రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రాకపోవడంతో ఈ వారం సినిమాల రిలీజ్ పై సందిగ్ధత నెలకొంది. ఒకవేళ అఖండ 2 డిసెంబర్ 12న బాక్స్ ఆఫీస్ ముందుకు వస్తే ఆ రోజు విడుదలయ్యేందుకు సిద్ధమైన పలు సినిమాలు వాయిదా పడే అవకాశాలున్నాయి. అందులో సుమా కుమారుడు రోషన్ హీరోగా నటించిన మోగ్లీ కూడా ఉంది. కలర్ ఫోటోతో జాతీయ అవార్డు అందుకున్న సందీప్ రాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. చాలా రోజులుగా కష్టపడి తెరకెక్కించిన మోగ్లీ సినిమా వాయిదా పడే అవకాశం ఉండడంతో ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. సినిమాపై ఎంతో ప్యాషన్ ఉన్న వ్యక్తులు ఈ ప్రాజెక్ట్ లో భాగమయ్యారు. కలర్ ఫోటో, మోగ్లీ ఈ రెండు సినిమాలకు సంబంధించి రెండు కామన్ పాయింట్స్ ఏంటంటే, ఒకటి అంతా సవ్యంగా జరుగుతోందని అనుకుంటే విడుదల విషయంలో దురదృష్టం ఎదురవటం, రెండు నేను నాదే బ్యాడ్ లక్ అనుకుంటున్న డైరెక్టర్ బై సందీప్ రాజ్ అని సిల్వర్ స్క్రీన్ పై నా పేరు చూసుకోవాలన్న కళ రోజు రోజుకు కష్టమవుతోంది. రోషన్, సరోజ్, సాక్షి, హర్ష, డిఓపి మారుతి, మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ ఇలా అంకిత భావం ఉన్న ఎంతో మంది కష్టంతో మోగ్లీ రూపొందింది. వారి కోసమైనా ఈ సినిమా విషయంలో మంచి జరగాలని ఆశిస్తున్నా అని తన ఆవేదనకు అక్షర రూపం ఇచ్చారు సందీప్ రాజ్. అయితే సందీప్ ట్వీట్ పై మెగా హీరో సాయి దుర్గ్ తేజ్ స్పందించారు. డియర్ సందీప్, మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఊహించని విధంగా దక్కుతోంది. ధైర్యంగా ఉండండి. మీ విషయంలో మీరు గర్వపడండి. చివరకు సినిమా గెలుస్తోందని సందీప్ కు భరోసా ఇచ్చాడు సాయి దుర్గ్ తేజ్. ఇక బేబీ నిర్మాత ఎస్కేఎన్ స్పందిస్తూ, డియర్ సందీప్, జాతీయ అవార్డు చిత్రం కలర్ ఫోటోలో మీరు ఒక భాగం. ఈ అడ్డంకులన్నీ తాత్కాలికం. దిగులు పడద్దు. మీ కష్టాన్ని ప్రేక్షకులు గుర్తిస్తారు, మద్దతు ఇస్తారు. ఆల్ ది బెస్ట్ అని విషెస్ చెప్పారు.